హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తీసుకొచ్చే స్టాక్స్ ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ దాని వెనకాల మనం సింపుల్ గా ఫాలో అవ్వడం కోసం ఒక స్ట్రాటజీని డిస్కస్ చేసుకుందాం. అయితే యాక్చువల్ గా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని లేదా ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్ ని ఒక ట్రేడింగ్ డిసిప్లైన్ లాగా డిజైన్ చేసుకోవడం అండ్ అలాగే ఆ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చేదాకా పేషెన్సీతో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. యూజువల్ గా ఒక స్టాక్ డబుల్ కానీ ట్రిపుల్ కానీ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ అనేది ఇలా వెర్టికల్ గా పెరగదు. యూజువల్ గా ఏం జరుగుతుందంటే స్టాక్ ప్రైజెస్ 200% పెరగాలన్నా కూడా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ బాగా పెరగడం పడడం ఇలాగా ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయో అలాంటప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కోసం బై చేసినా సరే మధ్యలో ఏదో ఒక లెవెల్లో ఎగ్జిట్ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే మ్యాక్సిమం రిజల్ట్స్ మనం తీసుకోలేకపోతాం అనమాట. సో అందుకని ఈ వీడియోలో నేర్చుకునే ట్రేడింగ్ డిసిప్లైన్ని పేషెన్సీతో కనుక మీరు అప్లై చేయగలిగితే ఫ్యూచర్లో మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఈజీగా హోల్డ్ చేసుకోగలుగుతాము. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక బెస్ట్ ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎప్పుడైనా సరే ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అయితే ఫెయిల్ అవుతున్నప్పుడు చాలా చిన్న మొత్తంలో ఫెయిల్ అవ్వాలి అండ్ బెనిఫిట్ అవుతున్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్ అవుతూ ఉండాలి. కొన్నిసార్లు మనకి 10% లాసెస్ 3 సార్లు వచ్చాయి అని అనుకుందాం. ఒకసారి అదే స్టాక్లో కనుక మనం 100% రిటర్న్స్ కనుక తీసుకోగలిగితే అలాంటప్పుడు మనం 4 సార్లు ట్రేడ్ చేసినప్పుడు 3 సార్లు ఫెయిల్ అయినా స్టిల్ మనం ఓవరాల్గా 70% ప్రాఫిట్ అనేది ఆ స్టాక్లో అటైన్ చేయగలుగుతాం. అండ్ ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎప్పుడు కూడా 100% కరెక్ట్ ఉండలేరు. ఖచ్చితంగా ఎంతో కొంత శాతం మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అయితే ఆ రాంగ్ డెసిషన్స్ వచ్చేటప్పుడు మనం తక్కువ అమౌంట్తో రాంగ్ అవ్వాలి అండ్ అవుతాము అన్న విషయం గుర్తుపెట్టుకున్నాము అంటే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ అవుతాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేస్తూ మనం డిజైన్ చేసుకుంటాము. అయితే ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ అప్లై చేయడం కోసం మనకి చాలా పేషెన్సీ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్ని చూద్దాం. నిఫ్టీ 50లో కానీ లేదా నిఫ్టీ 100లో కానీ సో అంటే టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా స్టాక్ మనకి ఒకవేళ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది పైకి క్రాస్ ఓవర్ ఇస్తే, అంటే జనరల్గా 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, బట్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన కనుక ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనకి బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది అండ్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చి కనుక క్లోజ్ అయింది అంటే అలాంటప్పుడు సెల్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఒకవేళ మనం హవర్లీ చార్ట్స్ కానీ లేకపోతే డైలీ చార్ట్స్ కానీ యూస్ చేసాము అంటే మల్టిపుల్ సిగ్నల్స్, ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని వీక్లీ చార్ట్స్లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. అయితే నేను ఇది ఒక వెబ్సైట్లో చదివాను. సో ఆ వెబ్సైట్ వాళ్ళు ఈ స్ట్రాటజీని మొత్తం కొన్ని స్టాక్స్లో బ్యాక్ టెస్ట్ చేసి ఆ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ మనకి ఇలా చూపించారు. సో శ్రీ సిమెంట్లో దాదాపుగా 25,408% రిటర్న్స్ వచ్చింది. అంటే ఈ స్టాక్ 254 టైమ్స్ పెరిగిందనమాట. ఐషర్ మోటార్స్ 105 టైమ్స్ పెరిగింది. అంటే ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తూ ట్రేడ్ చేస్తే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లాస్ అన్నీ కన్సిడర్ చేసుకోగా ఓవరాల్గా 254 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది. ఐషర్ మోటార్స్లో 105 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది. జిందాల్ స్టీల్లో 101 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది. యాక్చువల్గా స్టాక్ ఇంకా ఎక్కువగానే పెరిగింది, బట్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం ద్వారా ఇన్ని రెట్ల రిటర్న్ మనం సంపాదించగలిగాము అని చెప్పి మొత్తం బ్యాక్ టెస్టెడ్ డేటా ఇచ్చారు. దాదాపుగా ఇక్కడ మనకు ఒక 18 స్టాక్స్ ఉన్నాయి. అయితే మనం నిఫ్టీ 100లో కనుక టెస్ట్ చేసుకుంటే దాదాపుగా 50 స్టాక్స్లో మనకి మోర్ దెన్ 10 టైమ్స్ రిటర్న్స్ అనేవి పాస్ట్ 15 to 20 ఇయర్స్లో క్లియర్గా కనపడుతూ ఉంటాయి. అంటే సింపుల్గా ఇయర్కి దాదాపుగా 50% రిటర్న్ తీసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం ఈ సింపుల్ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా. అయితే మరి ఏ స్టాక్స్లో అప్లై చేయాలి అంటే సింపుల్గా నిఫ్టీ టాప్ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. అయితే సైక్లికల్ స్టాక్స్ కాకుండా గ్రోత్ స్టాక్స్ లో వీటిని అప్లై చేస్తే చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే సైక్లికల్ స్టాక్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండవు కదా. యూజువల్ వాటి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒకసారి పీక్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ గా వచ్చి మళ్ళీ పీక్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ గా ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో యూజువల్ గా లాసెస్ వస్తాయి. అందుకని సైక్లికల్ స్టాక్స్ లో అండ్ అలాగే గవర్నమెంట్ కంపెనీస్ లో మనం ఇలాంటి ట్రేడ్స్ చేయకుండా ఓన్లీ గ్రోత్ స్టాక్స్ లో మాత్రమే మనం ఇలాంటి స్ట్రాటజీని అప్లై చేస్తే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి ఈజీగా తీసుకురావచ్చు అని చెప్పి హిస్టారికల్ గా మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం రీసెంట్ గా నిఫ్టీ 50 యొక్క చార్ట్ ని అబ్జర్వ్ చేసినా సరే ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది నా 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇలాగా 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని 10 ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇస్తుందో సమ్వేర్ 2020
అంటే మనకి 2020 ఆగస్టు నెలలో క్రాస్ ఓవర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా క్రాస్ ఓవర్ ఇవ్వలేదు. అంటే స్టిల్ అప్పటి నుంచి మనం ఒకవేళ నిఫ్టీ ఫ్యూచర్ని క్యారీ చేస్తున్నా కూడా మనకి క్లియర్గా 70% రిటర్న్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిఫ్టీ 70% పెరిగింది అండ్ ఇలాగా మనకి మళ్ళీ సెకండ్ క్రాస్ ఓవర్ రాలేదు, అంటే ఎగ్జిట్ సిగ్నల్ రాలేదు. కాబట్టి నిఫ్టీలో ఉండే టాప్ స్టాక్స్ అన్నిట్లో కూడా కండిషన్ అనేది మాక్సిమం ఇలాగే ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ మనం టీసీఎస్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడైతే మనకి ఇలాంటి క్రాస్ ఓవర్ ఇచ్చిందో ఆ క్రాస్ ఓవర్ దాదాపుగా స్టాక్ ప్రైస్ 2100 ఉన్నప్పుడు వచ్చింది అండ్ ఇప్పుడు 3700 దాకా ఉంది. అంటే 50% రిటర్న్స్ ఇందులో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ టైం పీరియడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 2020 6th మంత్లో వచ్చింది. అంటే 2020 జూన్ నుంచి ఇప్పటిదాకా 1.5 year ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవాలి అన్నట్టు మనకు కనపడుతూ ఉంది. ఇన్ కేస్ అంతకుముందు చూసుకున్నా కూడా ఇలాంటి క్రాస్ ఓవర్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి దాదాపుగా టీసీఎస్లో 1100 రూపీస్ అప్పుడు వచ్చిన క్రాస్ ఓవర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎగ్జిట్ అనేది మనకి దాదాపుగా 2000లో అయింది. అంటే 90% రిటర్న్స్ కనిపిస్తున్నాయి. టైం పీరియడ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2017 నుంచి 2020 దాదాపుగా 3 ఇయర్స్లో మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ డబల్ అవ్వడం క్లియర్గా కనపడుతూ ఉంది. అయితే ఇందులో ఎప్పుడైతే మనకి సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందో అలాంటప్పుడు ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ ఎంట్రీ లెవెల్ అండ్ ఎగ్జిట్ లెవెల్ చాలా దగ్గరగానే ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫేక్ సిగ్నల్ క్రియేట్ అయింది కాబట్టి నేను ఈ జోన్లో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ ఉంది అండ్ దీని కింద క్లోజ్ అయినప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 1197 ఉంది. సో జస్ట్ 4% 5% లాస్ వచ్చింది. కాకపోతే మనకు కొంచెం టైం పీరియడ్ ఎక్కువ, అంటే 2 months 3 months వెయిట్ చేసిన తర్వాత 4 to 5% స్టాప్ లాస్తో మనం ఎగ్జిట్ అయిపోయాము అని చెప్పి అనుకోవచ్చు. సో కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాము. బట్ సక్సెస్ అయ్యే ప్లేస్లో మాత్రం ఇందాక చూసినట్టు డబుల్ రిటర్న్స్ కానీ 70% రిటర్న్స్ కానీ మనం 1 to 2 yearsలో ఎర్న్ చేసుకోవడానికి ఈజీగా కుదురుతుంది. ఫేక్ సిగ్నల్స్ నుంచి లేదా షార్ప్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి నుంచి మనం మంచి స్టాక్స్ని హోల్డ్ చేసుకునే పేషెన్సీ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇలాగా ఈ స్ట్రాటజీ ఎన్నో స్టాక్స్లో 15 రెట్ల కంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ మనకి సంపాదించి పెట్టింది కదా. సో ఇది ఒకవేళ మనం వీక్లీ కాకుండా డైలీ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తూ స్వింగ్ ట్రేడింగ్కి యూస్ చేయొచ్చా అని చెప్పి లోవర్ టైం ఫ్రేమ్స్లో నేను దీన్ని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం శ్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ దాని యొక్క రిజల్ట్స్ నేను మీకు చూపిస్తాను. ఇన్ కేస్ ఆ రిజల్ట్స్ కనుక మీకు ఓకే, ఈ స్ట్రాటజీని మనం యూస్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు అని అనుకుంటే ఈ సింపుల్ స్ట్రాటజీని మీరు మీ డే ట్రేడింగ్లో కానీ లేకపోతే మీ స్వింగ్ ట్రేడింగ్ యొక్క టెక్నికల్ అనాలిసిస్కి యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే స్ట్రాటజీని నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నాను. సో స్ట్రీక్ యూస్ చేయాలంటే మీకు జీరోదా కానీ లేకపోతే ఏంజల్ బ్రోకింగ్ కానీ 5 పైసా అకౌంట్ కానీ ఉండాలి. సో వన్స్ మీరు స్ట్రీక్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ న్యూ స్ట్రాటజీ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈఎంఐ స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈఎంఐ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్రియేట్ అని క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ మనం కొన్ని స్టాక్స్ని యాడ్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే నిఫ్టీ 50లో ఉన్న అన్ని గ్రోత్ స్టాక్స్ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో సైక్లికల్ స్టాక్స్ అండ్ గవర్నమెంట్ స్టాక్స్ని తీసేస్తున్నాను. ఎందుకంటే హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే సైక్లికల్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో మనకి హెవీ గ్రోత్ ఎప్పుడు కనిపించదు. మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ డివిడెండ్స్ పే చేస్తూ ఉంటారు కాబట్టి యూజువల్గా స్టాక్ ప్రైజెస్ ఒకే ప్రైస్ రేంజ్లో ఉంటూ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పినట్టుగా సైక్లికల్ అండ్ అలాగే గవర్నమెంట్ షేర్స్ని కనుక రిమూవ్ చేసిన తర్వాత దాదాపుగా నాకు 35 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 35 స్టాక్స్ అన్నిటికీ కూడా నేను డైలీ టైం ఫ్రేమ్లో యూస్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకని సిఎన్సి నార్మల్ కండిషన్ అండ్ డే కండిషన్ పెట్టుకుని దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఈ స్టాక్స్ అన్నిటిలో మనం ఇప్పుడు మనకు తెలిసిన సింపుల్ కండిషన్ని ఎంటర్ చేద్దాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనే కండిషన్ని యూస్ చేస్తూ సో దీంట్లో మనకి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కావాలి. సో ఎప్పుడైతే 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది క్రాసెస్ అబోవ్ ఎక్స్పోనెన్షియల్ 50 అవుతుందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. సో అందుకని ఎంట్రీ కండిషన్ మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. స్టాప్ లాస్ నేను ఒక 20% అని ఎంటర్ చేస్తున్నాను నార్మల్గా అండ్ టార్గెట్ 1000% పెట్టుకుంటున్నాను. బట్ యూజువల్గా ఈ స్టాప్ లాసెస్ హిట్ అవ్వకుండా మనం ఇంకొక కండిషన్ రాస్తున్నాము. ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈసారి 10 మనకి ఏదైతే ఉందో అది క్రాసెస్ బిలో, కింద క్రాస్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి అని అనుకుందాం. సో క్రాసెస్ బిలో అనే కండిషన్ యూస్ చేసి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కిందకి కనుక క్రాస్ ఓవర్ అయిందంటే ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ కండిషన్, ఎగ్జిట్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. సో క్యాపిటల్ అండ్ 2017 నుంచి 22 దాకా బ్యాక్ టెస్ట్ అయ్యి మనకి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే విప్రోలో 200% ప్రాఫిట్ అండ్ అలాగే అల్ట్రాటెక్లో 32%,
టైటాన్లో 52. సో ఇలాగ మనకి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్లోనే ప్రాఫిట్ కనపడుతుంది. ఇండస్ ఇండియా బ్యాంక్లో లాస్ వచ్చింది 15%, బట్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ లాస్. వేరే స్టాక్స్లో మనకు వచ్చిన రిటర్న్స్తో కనుక కంపేర్ చేసుకుంటే చాలా చిన్న చిన్న లాసెస్లోనే మనం బయటకు వస్తున్నాం. సో డాక్టర్ రెడ్డి, బ్రిటానియా, అవుట్ ఆఫ్ 35 స్టాక్స్ మనకి జస్ట్ 3 స్టాక్స్లో మాత్రమే మనకి లాస్ వస్తుంది. అది కూడా చిన్న చిన్న లాసెస్, బట్ ప్రాఫిట్ వచ్చే ప్లేసెస్లో 50%, 40%, 20%, 200%. సో ఇలాగా మనకి హెవీ రిటర్న్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఇలాంటి హెవీ రిటర్న్స్ తీసుకోవాలి అన్నప్పుడు మనకి ఏదైనా ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్ ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టాక్లో ఏదైనా ఒక దాంట్లో బజ్ ఉందనుకోండి, లెటస్ కేపీఐటీ టెక్ అనుకోవచ్చు, లేకపోతే లారస్ ల్యాబ్స్, లేదా ఏదైనా ఒక ఫ్యూచర్ స్టాక్ ఇప్పుడు మనకి బాగా పెరగబోతుంది అని అనుకున్నప్పుడు అలాంటి స్టాక్స్లో మనం ఈ స్టాక్ గ్యారంటీగా మల్టిపుల్ రిటర్న్స్ తీసుకొస్తుంది అని అనుకున్నప్పుడు ఇలాగ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది 50ని క్రాస్ ఓవర్ చేసినప్పుడు మనం బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే మనకి ఆ టైంలో ఉన్న బజ్కి స్టాక్ అనేది చాలా పెద్ద ర్యాలీ ఇచ్చినప్పుడు మనం హెవీ రిటర్న్స్ తీసుకోగలుగుతాం. అండ్ 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 కిందకు వచ్చి క్లోజ్ అవ్వనంత కాలం మనం దాన్ని హోల్డ్ చేసుకుంటాం కాబట్టి అందులో వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ని మనం తీసుకోగలుగుతాం అనమాట. సో ఓవరాల్ రిజల్ట్స్ అన్ని మనకి ఇక్కడ క్లియర్ పాజిటివ్గానే కనపడుతున్నాయి. అవుట్ ఆఫ్ 35 3 స్టాక్స్లో తప్ప రిమైనింగ్ అంతా కూడా మనకు ప్రాఫిటబుల్గానే కనపడుతుంది కాబట్టి క్లియర్గా ఇదొక మంచి స్ట్రాటజీగా మనం అనుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ కనుక మీకు డైలీ టైం ఫ్రేమ్లో కానీ లేదా హవర్లీలో కానీ లేదా మినిట్స్లో కానీ మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేయొచ్చు, లేదా మీరు ఏ కండిషన్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇదే స్ట్రాటజీని మనం ఫ్యూచర్లో ఏ స్టాక్స్లో మనకి ఇట్లా క్రాస్ ఓవర్ వస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక స్కానర్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈఎంఏ స్కానర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత లెటస్ ఏ నిఫ్టీ 100 స్టాక్స్లో, లేదా ఒకవేళ మనం ఇంకొంచెం రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే నిఫ్టీ 500 స్టాక్స్లో కూడా చేసుకోవచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఎలాంటి పారామీటర్ కావాలి, సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 10 అనేది 50ని క్రాస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో డన్. సో 10 ఎంటర్ చేసిన తర్వాత క్రాసెస్ ఎబో కండిషన్ తీసుకుంటున్నాను. సో క్రాసెస్ ఎబో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈసారి మనం 50ని యూస్ చేసుకుంటాం. సో 50ని పెట్టి డన్ క్లిక్ చేసి నెక్స్ట్ కనుక క్లిక్ చేస్తే మనకి 1 డే టైం ఫ్రేమ్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోమని వస్తుంది. స్కాన్ అండ్ సేవ్ చేసామంటే మనకి ఏ స్టాక్స్లో మనకి బ్రేక్అవుట్ వస్తుంది, బజాజ్ ఆటో, చోలా హోల్డింగ్స్ అండ్ అలాగే లోదా, వీటిల్లో నిఫ్టీ 500 స్టాక్స్లో వీటిలో మనకు బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి క్లియర్గా కనపడుతుంది. సో ఇలాగా మనం స్కాన్ చేసుకొని ఈ స్టాక్స్లో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో పెరగడానికి స్కోప్ ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీక్లీలో బ్రేక్అవుట్స్ వచ్చాయి అంటే మల్టిపుల్ రిటర్న్స్ కోసం మనం చాలా లాంగ్ టైం కూడా వెయిట్ చేయొచ్చు. హోప్ ఈ వీడియోలో ఉన్న సింపుల్ స్ట్రాటజీ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.